కాకపోతే 26,000 జీతం ఇస్తామని మీరే చెప్పారు. ఆ గత ప్రభుత్వం ఇవ్వలేదు. 42 రోజుల సమ్మెలో మేము ఏం చేయలేకపోయాము. వచ్చాక మేము ఖచ్చితంగా మీకు చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ తెలియజేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మేము ఎక్కువ కోరికలే, మాకు ఒక కుటుంబం జరగాలంటే 11,500 వస్తుంది. 11,000 చేతికి అందుతుంది. కానీ మేము ఎలా బతకాలి? మాకు హస్బెండ్లు లేనోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు వితంతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా మా నాయకులు, ప్రధాన కార్యదర్శి అయితే ఇంకో రాష్ట్ర నాయకులు అందరికీ మేము మెమరానాలు ఇవ్వడం అన్ని జరిగాయి. కానీ ఏది మాకు చేయలేదు. చేశారు, కొన్ని చేశారు, మినీలను మెయిల్ చేశారు, జీతాలు ఈ నెల వచ్చే నెల అందుతాయని చెప్పారు. మేము అడిగేది అది కాదు. మాకు కూరగాయల ఖర్చులు కానించి ఇంటికి బడికి అన్నిటికీ చేసుకోలేక మేము అవస్థ వ్యస్తలు పడుతున్నాం. ఇంట్లో మొగోళ్ళ కాడ చెప్పుకోలేక చేసుకోలేక గ్యాస్ కూడా లేదు మాకు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు గ్యాస్ ఇవ్వాల, ఈ ప్రభుత్వం కూడా ఇస్తాది అని మేము ఓట్లేసి గెలిపించుకొని అన్ని చేసుకున్నాం. మంచిగా చేయండి అని అన్నారు. కానీ చేశాం. మేము చేసిన దానికి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మేము కూడా 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సీఎం, రాష్ట్ర నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, రాష్ట్ర సీఎం గారు కానీ దృష్టిలో పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకొని బాగుంటా కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని బాగుంటా వాళ్ళ సమస్య ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఏమైనా ఉన్నాయో, ఒంటెమ్మ కోరికలు ఏదైతే వాళ్ళు డిమాండ్ చేయటం లేదు, న్యాయమైన డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించుకొని ఆ 26,000 సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కూడా 26,000 కనీస సగటు మనిషికి 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పి జరిగింది. మొదటగా ఈ రోజు ఈ చేస్తున్న కార్యక్రమానికి నాందులైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రశాంతంగా అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడ ధర్నా చౌక్ దగ్గర చేస్తున్నట్టు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాత్రి ఉన్న ఫలంగా కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్ట్ చేయడం సిఐటి మండల కమిటీ తరఫున మేము మొదటగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమానికి నాంది పలికింది ఈ రాష్ట్ర ప్రభుత్వం.